దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్యాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకుంటున్నాం. చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. లోకంలో యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం, ఆయన ఈ లోకంలో అనేక దినాలు అనగా 33.5 సంవత్సరాలు జీవించడం, ఆ 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు దేవుని యొక్క భక్తురాలుగారి దగ్గర ఆయన ఉండడం, ఆ తర్వాత 3 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ లేక పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి కార్యాలు సామాన్యమైనవి కాదు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వాక్యం ఏమంటే, రేపటి దినాన మనం గుడ్ ఫ్రైడేని చేసుకోబోతూ ఉన్నాం, ఆచరించబోతూ ఉన్నాం. మరి గుడ్ ఫ్రైడే దేవుని సన్నిధిలో ప్రేమ దేవుడి కదా ఆచరించడానికి ఆయన మనం సిద్ధపడుతూ ఉండగా ఈ దినాన దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉంది అని ఒకసారి జ్ఞాపకం చూస్తే ఇక్కడ అంటున్నాయన ఈ 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన గాయపరచబడ్డానికి గల కారణం ఏంటి అనేది మనకు ఈ రోజున కావాలి. ఒక మనుష్యుడు లోకానుసారంగా పడిపోతేనో, ఎవరైనా కొడితేనో, ఎవరైనా హింసిస్తేనో, లేకపోతే ఒకరినొకరు తన్నుకుంటేనో గాయాలు అయితే ఎలా ఉంటుందో అలా కాకుండా ఆయన మనందరి కోసం గాయపరచబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. గమనించదగిన విషయం అంటే, ఆయన గాయపరచబడ్డాడు, కానీ ఎవరి కోసం గాయపరచబడ్డాడు? ఒకరినొకరు కొట్టుకుంటే గాయపరచబడలేదు. ఆయన ఎవరితో కొట్లాడలేదు. ఆయన ఎవరినో గాయపరిస్తే ఆయన ఇంకొకరు వచ్చి గాయపరిచినట్టు ఎక్కడ మనకు కనబడట్లేదు. కానీ ఆయన గాయపరచబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఎలాగ గాయపరచబడ్డాడు అని ఒకసారి గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమా సామ్రాజ్యము, రోమా చట్టము, రోమా గవర్నరు, రోమా సైనికులు ప్రిమిదేవిటరా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆయన్ని అప్పగించడం ద్వారా, ఆయన్ని మరణానికి అప్పగించడం ద్వారా, ఆయన్ని సిలువ వేయమని చెప్పి కేకలేయటం ద్వారా పిలాతుకు ఆయన దగ్గర ఏ నేరం ఉన్నట్టు కనపడలేదు. కనుకనే ఆయన అన్నాడు, ఇదిగో ఈయనని మీ యొక్క అంటే మీకు ఎంతైతే గడ్జు ఉందో, ఎంతైతే కోపం ఉందో, ఎంతైతే పగ ఉందో, లేకపోతే ఈయనని శిక్షించాలి అనేటువంటి ఒక ఉక్రోషం ఉంది కదా, ఈయన మీద ఒకలాంటి కోపం ఉంది కదా, అది తగ్గించడానికి నేనేం చేస్తానంటే ఈయనని మన రోమా సామ్రాజ్యం యొక్క చట్టము యొక్క ప్రకారముగా, ఇది యాక్చువల్గా అయితే ఇది బందిపోట్లకు, లేకపోతే దొంగలకి, లేక చేయరాని నేరము చేసినటువంటి వారికి మాత్రమే ఈ చట్టము వర్తిస్తుంది. కానీ ఈయనలో ఏ నేరం కనబడట్లేదు. అయినప్పటికీ ఆ చట్ట ప్రకారంగా ఈయనని నేను ఒక బందిపోటులాగా, ఒక దొంగలాగా, ఒక లోకానుసారమైనటువంటి చేయరాని కార్యము చేసినటువంటి వాణిగా ఎంచి నేను 39 కొరడా దెబ్బలు నేను కొట్టిస్తాను అని ఆయన్ని వారికి అప్పగించినట్టుగా చూస్తుంది. మొట్టమొదటిగా దెబ్బ పడింది అక్కడే. ఆ 39 దెబ్బలు ఆయన్ని కొట్టి, ఆ కొట్టిన తర్వాత ఆయనను మరలా తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి గాయం ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల కలిగింది అని అంటే రోమా చట్టము ద్వారా కలిగినటువంటి గాయాలు.
దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కారణం ఏంటిది అని ఒకసారి గమనిస్తే, చేయరాని నేరాలు, చేయరాని పాపాలు, చేయరాని క్రియలన్నీ కూడా మనుషులు చేయటం వలన, మనుషుని యొక్క పాపము వలన ఆయన గాయపరచబడ్డట్టుగా చూస్తున్నారు. మనకు కావాల్సిన గాయాలు, లేక మనకు తగలాల్సిన దెబ్బలు, మనము గాయపరచబడాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి ఆయనే స్వయంగా తనకు తానే వారికి అప్పగించుకొని ఆయన గాయపరచబడ్డట్టుగా చూస్తున్నారు. కానీ ఎలాంటి గాయాలు ఇవి అని అంటే, ఒక బందిపోటును కొట్టాల్సినటువంటి దెబ్బలు, ఒక దొంగను కొట్టాల్సినటువంటి దెబ్బలు, ఒక చేయరాని కార్యములు లేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి అమలు చేయాల్సినటువంటి చట్టాన్ని ఆయన పైన బలవంతముగా ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది నిరాధారమైనటువంటి దెబ్బలు, ఇది నిరాధారమైనటువంటి శిక్ష. అపరాధము జరగనటువంటి, శిక్ష పడనటువంటి, ఆ యొక్క ఏ నేరము చేయనటువంటి వాడికి అలాంటి భయంకరమైన శిక్ష తన పైన వేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే భయంకరం, ఇంతకంటే బహు దుఃఖకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు అందరికీ నేను తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, వారు కొట్టినటువంటి దెబ్బలు ఎలా ఉంటాయి అని ఒకసారి గమనిస్తే, ప్రేమైనటువంటి దైవజనుమ, ఆ దెబ్బలు ఆ యొక్క హంటర్తో కొట్టినటువంటి ఆ యొక్క తోలుతో చేసినటువంటి ఒక గజం ఉంటుంది. ఆ గజము పట్టుకోవడానికి కర్ర ఉంటుంది. ఇంకో మీటర్ అంతా ఆ యొక్క వార్లు ఉంటాయి. ఆ కర్రకు చుట్టి బాగా దాన్ని ఏం చేస్తారంటే, దాన్ని చీలికలుగా పేలికలుగా చేస్తారు. చేసి ఏం చేస్తారంటే, ఆ యొక్క క్రింద భాగమున ఆ వేలాడబడుతూ ఉన్నటువంటి ఆ కింది భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీసం పింకలతో చేయబడిన బాల్స్ లాగా కానీ, లేక ఎముకలతో చేసినటువంటి ఆ యొక్క షార్ప్నెస్ తో కూడుకున్నటువంటి ఒక ఎముకలతో కానీ, లేక ముళ్ళ గుళ్ళు అనేటువంటి వాటితో ఆ కింద కట్టి ఏం చేస్తారంటే వాటిని తిప్పుతూ ఉంటారు. వాళ్ళు ఎలా కొడతారు అని అంటే, ఇలా తిప్పి 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 ఇలా కొడితే ఆ కొట్టినటువంటి దెబ్బ ఆయన పైన పడ్డప్పుడు అవి ఏం జరుగుతుంది అని ఒకసారి గమనిస్తే, ఆ శరీరానికి అతుక్కొని ఆ శరీరంలో నుంచి మరలా తీసేటప్పుడు మరలా దాన్ని ఇలా లూజ్గా వదిలి దాన్ని లాగేస్తారు. లాగినప్పుడు చిన్న చిన్న మాంసపు ముక్కలు కూడా వేలాడబడుతూ ఉంటాయి. గమనించదగిన విషయం నా ప్రియమైనటువంటి దైవజనమా, అలాంటి భయంకరమైన పరిస్థితి 39 కొరడా దెబ్బలు కొడతారు. ఆ చట్టమును లేక ఏ నేరము చేయనటువంటి ప్రభుల వారిని ఆయన్ని వారు హింసించినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పటికే వీపంతా దున్నబడిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి శిక్ష అమలు చేస్తారు. అలాంటి భయంకరమైనటువంటి వార్లతో అలా కొడితే వీపు దున్నబడుతుంది, చీల్చవేయబడుతుంది, ఎముకలు కూడా కనబడతాయి. ఒక్కొక్కసారి ఎముకలు పుచ్చుకుంటే ఎముకలను సైతము చీల్చుకొనేసి గీరుకునేసి వీలైతే ఎముక కూడా ఊడి వచ్చేసే పరిస్థితి కూడా ఉంటూ ఉంది. అలాంటి శిక్ష ఎవరికి వేశారు? యేసుక్రీస్తు ప్రభుకు వేసినట్టుగా మనం చూస్తున్నాం. అలా వేసి ఆయన్ని గాయపరచబడినట్టుగా చూస్తున్నాం. ఇది కేవలము మానవాళి కోసమే, కేవలము మనుషుల కోసమే, కేవలము ఆయన సృష్టించిన, ఆయన నిర్మించిన, ఆయన ప్రాణము, ఆత్మ, ఊపిరి, జీవము, పోలిక, స్వారూపము అనుగ్రహించినటువంటి మానవుల కోసము ఆయన పడినటువంటి శ్రమ, గాయపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది నేను చెప్పట్లేదు, మీరు గూగుల్ చేసినా కనబడుతుంది, లేక మీరు చరిత్ర చూసినా మీకు కనబడుతుంది వాటి యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో. అలాంటి హంటర్స్తో యేసుక్రీస్తు ప్రభుని గాయపరిచినట్టుగా చూస్తున్నాం. అది కూడా ఎలాగా? అంగి లాగివేసి ఆయన్ని కొట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి ఒంటి పైన ఇది కూడా ఉండదు, ఆ బట్టలు అనేవి ఉండవు.
దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అలా వీపు చీల్చబడినటువంటి దానిపైనే మళ్ళా ఆ అంగిని తొలగిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ తొలగించినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఆ ఏ వస్త్రం మీద వేసుకున్నాడో అది ఒకలాంటి మనకు షంకిల్ లాంటిది, లేకపోతే ఏమంటారు దాన్ని కొంచెం లావుపాటి దారంతో కూర్చున్నటువంటి అంగిని ధరించుకున్నాడు. ఆయనకు ఇక్కడ జాయింట్స్ ఉన్నట్టు ఇక్కడ ఉన్నది నిలువటానికి అంతే ఒకటే ఒక పార్ట్తో ఒకే ఒక క్లాత్ తో దాన్ని ఆయన అంగిని కుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. అది తగిలినప్పుడు ఆ కలిగినటువంటి మంట కదండి, గాయాల పైన తగిలినటువంటి మంట ఇంత అంతా కాదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనకు దెబ్బ తగిలినప్పుడు మనకు ఏదైనా తగిలితే కానీ, ఏదైనా తగిలి ఊడిపోతే కానీ, లేక ఏదైనా పచ్చిగా ఉన్నప్పుడు వస్త్రం తగిలితే కానీ ఎంత మంట, ఎంత నొప్పి, ఎంత బాధ, ఎంత వేదన కలిగి మనం అరుస్తాం. కానీ ఆయన ఏ విషయంలో కూడా ఆయన అరిచినట్టు అక్కడ మనకు కనబడలేదు. కారణం ఏంటంటే ఆయన వాటన్నిటిని సహించడానికి, వాటన్నిటిని భరించడానికి ఆయన వారం రోజుల ముందే ఆయన యెరూషలేములోకి జయోత్సాహంతో వచ్చినాడు కనుక ఆయన వాటన్నిటిని సహించినట్టుగా వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అని అంటాడు ఏమన్నామా 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలు ఏంటంట, మన అతిక్రమ క్రియలు. ఆమేన్. అతిక్రమ క్రియలు. ఏ క్రియలంట? అతిక్రమ క్రియలు అంటే మామూలు క్రియలు కాదు. అతిక్రమం, క్రమము తప్పిన క్రియలు. క్రమము తప్పిన క్రియలనే అతిక్రమ క్రియలు అంటారు. అతిక్రమము చేయువారులారా అని అంటాడు ఆయన. క్రమము లేని వారులారా అంటాడు ఆయన. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అతిక్రమముతో కూడుకున్నటువంటి క్రియల ద్వారా ఈ రోజున ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ఏ నేరం చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఏ తప్పు చేసినట్టు మనకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అడుగుతూ ఉన్నాడు, నాలో ఏదైనా తప్పు ఉన్నదా, నాలో ఏదైనా పాపం ఉన్నదా, నాలో ఏదైనా నేరం ఉన్నదా, మీలో ఎవరైనా నా పైన నేరస్థాపన చేయగలరా అని సూటిగా అడుగుతున్నటువంటి మాటలు. ఆ మాటలనే ఈరోజు దేవుడు సూటిగా ప్రేమ దేవుడు వారిని అడిగినప్పుడు ఆయనలో ఏ నేరం ఉంటుంది, ఆయనలో ఏ పాపం ఉంటుంది, ఆయనలో ఏ తప్పు ఉంటుంది, తప్పులు కనిపెట్టడానికి ప్రయత్నం చేసే ఓడిపోయినారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి క్రమంలోనే ఎన్నోసార్లు ఆయన్ని శోధించినారు, కానీ ఎక్కడ కూడా ఆయనలో చిన్న తప్పైనను, చిన్న నేరమైనను ఆమేన్ హల్లెలూయా చేయలేకపోయినారు, పాయింట్ అవుట్ చేయలేకపోయినారు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. నువ్వు చేసినటువంటి అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అదేనమ్మా, మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టే ఆయన గాయపరచబడ్డాడు తప్ప, అంతే తప్ప ఆయన ఏదో నేరం చేశాడని కాదు, ఆయన ఏదో తప్పు చేశాడని ఎంత మాత్రము కాదు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కింద లైన్లో చదవమ్మా. మన దోషములను బట్టి, అది సంగతి. మన దోషములు ఎలా ఏం చేయబడ్డాయంటే, మన దోషములు ఆయనని నలగగొట్టబడేటట్టుగా చేయబడ్డాయి. ఆయన నలగగొట్టబడ్డాడు. నలగగొట్టబడడం అంటే, ఎప్పుడైనా మీరు ఒకవేళ లోకానుసారంగా చెరుకు రసం మీరు తాగిన వాళ్ళైతే తెలుస్తుంది. ఆ చెరుకు బండి దగ్గర దాంట్లో చెరుకును పెట్టి వారు ఇలా తిప్పుతూ ఉంటారు కదండి. ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు, 3 సార్లు పెడతారు, వీలైతే 4 సార్లు, వీలైతే ఇంకా ఏమైనా అందులో నుంచి
ఒక్క చుక్కైనా వస్తుందేమో అన్న ఉద్దేశంతో 5వసారి కూడా పెడతారు. అది మొత్తం పొడి పొడి పౌడర్ అయిపోతుంది. అంతగా నలుగగొట్టబడ్డాడు నా ప్రభు. నలుగగొట్టతో పడితేనే తప్ప ఈ రోజున మన దోషములకు ప్రేమ దేవుళ్ళరా ఏం కాదు, పాప క్షమాపణ దొరకదు అన్న సంగతిని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే మనము ఈ పసుపును కానీ లేకపోతే ఇంకా ఇతరత్రమైనటువంటి ఈ ఎముక వాటిని మనం దంచుతాం కదా, అవి ముక్కలై ఇంకా చిన్న ముక్కలై ఇంకా వాటిని బాగా దంచి జల్లడబట్టి కదా దాన్ని పౌడర్ చేస్తాం. అది ఇంకా పైన ఇంకా ఏదైనా రఫ్గా ఉండేది మళ్ళా వేసి మరలా దాన్ని గ్రైండింగ్ అనే చేస్తాం, ఇంకా దంచుతాం. అలా చేసి పౌడర్ చేస్తాం కదా, అలా ఆయన నలుగగొట్టబడినట్టుగా చూస్తాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం గమనించి, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే కేవలము ఆయన మన కోసమే నలుగగొట్టబడ్డాడు తప్ప మరెవ్వరి కోసం కాదు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాను. ఎక్కడైనా దేవుళ్ళ కోసం మనుషులని త్యాగం చేయబడ్డారు, లేకపోతే హింసించబడ్డారు, బాధించబడ్డారు, చంపబడ్డారు చూస్తున్నాం. కానీ మనుషుల కోసం దేవుడు నలుగగొట్టబడ్డం, దేవుడు తన ప్రాణం అర్పించడం అనేది మాత్రము కేవలం యేసుక్రీస్తు ప్రభువు వల్ల మాత్రమే జరిగిందన్న సంగతిని నీవు తెలుసుకోవాలని, నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. నా ప్రియ దైవజనమా, వాక్యం సెలవిస్తా ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంట, నలుగగొట్టబడినట్టుగా చూస్తూ ఉన్నాం. నలుగగొట్టబడడం కదండి, నలుగగొట్టబడితేనే తప్ప మనకు పాప విమోచన లేకపోయినా రక్షణ అనేది లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని. ఎక్కడైనా కూడా పశువులను వధిస్తారు, లేక పశువులను రక్తము చిందిస్తారు. కానీ ఆ పశువులకు బదులుగా ఆయనే గొర్రెపిల్లగా మారి మన కొరకు బలియాగంగా అర్పించబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తా ఉంది, అలాగే ఆయన నలుగగొట్టబడడానికి గల కారణం మన దోషములే అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి మాట చదువుదామండి. 18వ కీర్తన చదవండి ఒకసారి. 18వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 32వ అధ్యాయం మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. 5వ వచనం చదవమ్మా. నా దోషములు నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈ రోజున నీ దోషమును కప్పుకొనక దేవుని ఎదుట నీ పాపమును ఒప్పుకునేటువంటి పరిస్థితి. ఆమేన్. సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి దోషమును కప్పుకొనక ఆయన ఎదుట మన పాపమును ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆ యెహోవా సన్నిధిని మన అతిక్రమ క్రియలను ఒప్పుకుందని మనం అనుకున్నప్పుడు నీవు నీ పాప దోషమును ఆయన పరిహరించువాడై ఉన్నాడు. నీ పాపమును నీ దోషమును పరిహరించువాడు ఎవడు అని ఒకసారి గమనిస్తే నీ దోషముల కొరకు నలుగగొట్టబడిన వాడే తప్ప మరి ఎవ్వడు కూడా నీ దోషమును కడగలేడు అన్న సంగతిని నీవు గ్రహించాలి. నీ యొక్క అతిక్రమములన్నిటిని కూడా ఆయన మాత్రమే తీసివేయగలడు తప్ప ఇంకెవ్వరు కూడా తీసివేయలేరు అనే సంగతిని నీవు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ దోషము తీసేవాడు ఆయనే, నీ అతిక్రమమును కడిగివేయవాడు కూడా
ఆయనే తప్ప మరొక్కరు కూడా లేరన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. నీ పాప దోషములను ఆయన్నే కడిగివేయువాడు. ఆమేన్. కనుక ప్రేమ దేవుని బిడ్డగా ఆయన తప్ప వేరొక రక్తము నిన్ను కడగజాలదు, వేరొక ప్రాణము నిన్ను కాపాడజాలదు, వేరొక ప్రాణము ఏ ప్రాణము కూడా ఆయనకు మించిన ప్రాణము లేదు. ఎందుకంటే ఆయన పుట్టుకనే పరిశుద్ధమైనటువంటి పుట్టుక. ఏ పుట్టుక? ఎలాంటి పుట్టుక అనేది? పరిశుద్ధమైనటువంటి పుట్టుక. ఆ పరిశుద్ధమైనటువంటి పుట్టుక ద్వారా ఆయన పరిశుద్ధుడిగా ఉంటూ ఉన్నాడు. అనగా ఈ లోకానికి రావటమే పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా పరిశుద్ధుడిగానే వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎలా వచ్చావో పరిశుద్ధుడిగా, అలాగే నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో మనమైతే పాప శరీరాకారముతో ఈ లోకమునికి వచ్చినాం. మానవుల యొక్క కలయిక పాపమనే ద్వారా మనం ఈ లోకానికి వచ్చినాం. పాపమనే శరీర ఆకారంలో జీవిస్తున్నప్పటికీ ఆయన మరణం, ఆయన రక్తం, ఆయన పరిశుద్ధత మనకు పవిత్రతను కలగజేసింది, నీతిని కలగజేసింది. మనమందరం కూడా ఆయన రక్తం ద్వారా మనం కడగబడి నీతిమంతులముగా పరిశుద్ధులముగా తీర్చబడిన నీవు ఆ పరిశుద్ధతను నువ్వు చనిపోయే వరకు కూడా నువ్వు కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. నీలో పరిశుద్ధత ఎప్పుడైనా తక్కువైంది అని నీకు తెలిస్తే, నీలో పవిత్రత తగ్గింది అని నీకు తెలిస్తే, నీలో పాపము ఏర్పడి చేస్తుందని నీకు తెలిస్తే, నువ్వు వెంటనే దేవుని సన్నిధికి చేరాలి. నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో మోకరించాలి. నువ్వు వెంటనే దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. ఆయన మాత్రమే నిన్ను కడగగలడు, ఆయన మాత్రమే నిన్ను పరిశుద్ధపరచగలడు, ఆయన మాత్రమే నిన్ను పవిత్రపరచగలడు, ఆయన మాత్రమే నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలిగా చేయగల దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదువు ఇంకో మాట, 3వ లైన్ ఏమంటున్నాయన? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందంట. అతని మీద పడింది ఇన్ ద సెన్స్ తండ్రి అయిన దేవుడు అతని మీద మోపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి. రెండవదిగా ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన పవిత్రుడు గనుక, ఆయన దేవుడు గనుక, దైవ కుమారుడు గనుక, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు గనుక మన పైన ఏలుబడి చేస్తూ ఉన్న పాపపు ఆ యొక్క ముద్రను లేక పాపం అనే భారమును తీసివేయడానికి ఆయన సమాధానార్థమైన శిక్ష. అంటే దీంట్లో నీకును దేవునికి అనగా తండ్రికి ఏ సంబంధం మీద కోల్పోయినామో ఆ సంబంధాన్ని తిరిగి మరలా పునరుద్ధరించడానికి, ఆ తిరిగి ఆ సంబంధాన్ని కలపడానికి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరికైనా పోరాటం అయిందనుకోండి, కొట్లాట అయిందనుకోండి, ఏం చేస్తాము? కాంప్రమైజ్ చేస్తాం, ఆ పంచాయతీ పెడతాం. వాళ్ళిద్దరిని ఏం చేస్తాము? కాంప్రమైజ్ చేసి వారిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తాం. వారు కలిసినారా? ఓకే కదండి, కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక పగలు ఉండొద్దు, ఇక కోపాలు ఉండొద్దు అని మనకు చెబుతారు. ఎవరికి? ఆ ఇద్దరికి. ఎవరికైతే కొట్లాట అయిందో వారిద్దరికి. ఇక మీద వారు మరలా నార్మల్ జీవితం జీవించాలని తీర్పు కూడా ఇస్తారు. కానీ నిజంగా అలాగే చేస్తారా అని ఒకసారి గమనిస్తే చెయ్యరు. ఆమేన్. గమనించదగిన విషయం ఏంటంటే, ఉదయకాలంలో ఒక సహోదరి ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, చాలా కడుపులో నొప్పిగా ఉంది, భయంకరమైన పరిస్థితి ఉంది అని చెప్తా వచ్చినప్పుడు, అప్పుడు నేనైతే ఏం ఇండైరెక్ట్గా చెప్పాను ఏంటంటే, మా నీకు నీవు నీ వరకు నీ సొంత వారే ఏదో ఒకటి జరిగించినారు, భయంకర చీకటి కనపడతా ఉంది, కాబట్టి దాని గురించి ప్రార్థన చేద్దాము, నువ్వేం చేస్తావంటే ప్రేరాలు వేసుకుని తాగు అనేసి చెప్పాను నేను. అయితే ఈమె ఏం చేసింది, కొంచెము లోకానుసార అలవాట్లు ఉన్నాయి కదా, అయితే ఈమె ఏం చేసింది, ఎవరికో చూపించుకుందంట, డాక్టర్కి చూపించుకుంటే ఆయన ఏదో చేతిలో మందు పోసి చెప్పాడంట. ఆయన ఏమని, నీకు మందు ఉంది అని చెప్పాడంట ఆయన. ప్రేమ దేవుని బిడ్డ,
ఆమె ఏంటంటే నాకు ఫోన్ చేసి ఇది అవునా కాదని తెలుసుకోవడానికి నాకు ఫోన్ చేసింది. ఆమె హల్లెలూయా, కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంది. చేయాల్సిన దగ్గరికి వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళింది, అక్కడ తెలుసుకుంది, ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవునికి తెలియకుండా ఏది ఉండదు. ఆమేన్ కదండి, సమస్తము దేవునికి తెలుసు. అయితే అప్పుడు చెప్తుంది నాకు స్టోరీ, ఇలా అయ్యింది అయ్యా, ఇలా జరిగింది అయ్యా, ఇలా ఉంది పరిస్థితి అనేసి. అంతకుముందు అయ్యా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు మీరు చెప్పారు ఇండైరెక్ట్ గా, నాకు అప్పటి నుంచే డౌట్ ఉంది, అందుకే నేను వెళ్ళానయ్యా, నన్ను క్షమించయ్యా అని నన్ను అడుగుతుంది. క్షమించాల్సింది నేను కాదు, దేవుని వాక్యం సెలవిస్తున్న ఏంటంటే నీ దేవుడు నిన్ను క్షమించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ కడుపులో నొప్పి ఎప్పుడు పోయింది అని అంటే ప్రేరణ తాగినాక అది బయటికి పడిందని చెప్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు ఆ సంగతి. అయితే ప్రేరణ తాగినాక బయటపడిందయ్యా అని చెప్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మరణకరమైనటువంటిది, దోషకరమైనటువంటిది ఏది నీలో ఉందా నీ దేవుడు వాటిని కూడా స్వస్థపరచువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అక్కడ ఇక్కడ సరే వేసుకుంటారు, కక్కిస్తారు, సంథింగ్ అది వేరే. కానీ నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని వాక్యం ఒకటి ఉంది కదా, ఆ వాక్యముని జీవితంలోనూ నెరవేర్చుకోవాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే నీ కొరకు ఆయన నీ దోషములను, నీ అతిక్రమ క్రియలను ఆయన మోసినాడు, ఆయన భరించినాడు. తండ్రైన దేవుడు నీ మీద పడాల్సినటువంటి ఆ శిక్ష ఆయన మీద మోపినట్టుగా చూస్తూ ఉంటుంది. ఎవరి మీద? యేసు ప్రభువు మీద, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పైన ఆయన మోపినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరి ఆయన అంతగా త్యాగం చేసి నీ కొరకు మరణిస్తే ఆయన విషయంలో నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? నువ్వెందుకు అలక్ష్యంగా ఉంటూ ఉన్నావు? నువ్వు విశ్వాసం కలిగి ఉండకుండా ఉంటున్నావు? నువ్వెందుకు నమ్మకం కలిగి లేకుండా ఉంటూ ఉన్నావు? నువ్వెందుకు నిరీక్షణ కలిగి లేకుండా ఉంటూ ఉన్నావు? నిరీక్షణ కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. మార్గములు మూయబడ్డాయి నువ్వు అనుకుంటున్నావు. నా దేవుడు వాక్యం అంటుంది, నా దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ఎదుట ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ ఆయన నీ మార్గములను సరళము చేస్తానంటున్నాడు. ఆయన నీ మార్గంలో సరళం చేస్తానని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. అది దేవునికి యోగ్యమైనది అయి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నీ దేవుని విషయంలో నువ్వు విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానార్థమైన శిక్ష. నీకు దేవునికి మధ్య సమాధానం లేదు, నీకు నీ దేవునికి మధ్య నెమ్మది లేదు. కనుక ఆ సమాధానం కలగ చేయడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చినాడు. కనుకనే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ అంటాడు ఆయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. కాబట్టి ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు నీకు సమాధానము కలగ చేయువాడై ఉంటూ ఉన్నాడు. కనుక సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది కాబట్టి నీకు సమాధానం కలుగుతూ ఉంది, నీకు నెమ్మది కలుగుతుంది అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. సమాధానం వట్టిగానే రాదు, వస్తుందా? నువ్వు ఆయన ఆశ్రయిస్తే వస్తుంది. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే, నువ్వు ఆయన పైన ఆనుకుంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే వస్తుంది సమాధానము. ఆ సమాధానము దేవుడు నీకు అనుగ్రహించువాడు అన్న సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నీ జీవితంలో నీ దేవుడు నీ పట్ల అద్భుతములు జరిగించువాడే కాదు, ఆయనే అద్భుతమై ఉన్నాడు. నిన్ను అద్భుతంగా చేయడానికి ఆయన తన ప్రాణమునే ఏం చేశాడు? ఆయన పణముగా పెట్టేస్తున్నాడు. ఇంకేం లేదు అక్కడ. ఆమేన్.
నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తుంటాం. ఇంకా చదవమవుతుందా? అతడు పొందిన దెబ్బల చేత అసలైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? స్వస్థత కావాలి. అవునా కాదా? స్వస్థత కావాలంటే ఏం చేయాలి? బాగా అవ్వాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. అవే హల్లెలూయా, వెళ్ళాలా? వెళ్ళాలి కదా. నిజంగా నువ్వు విశ్వాసమైతే ఏం చేయాలి? సరే, లోకానుసారం కొన్ని వ్యాధులు ఉంటాయి, మందులకు తగ్గుతుంది, నేను ఒప్పుకుంటాను. కానీ మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి? దేవుని సన్నిధిని ఆశ్రయించు. చిన్న విషయం చెప్పి నేను ముందుకు సాగుతాను. చారణ కోడి, బారణ మసాలా అంటే ఏంటిది? నువ్వు చిన్నగా వెళ్ళిపోయేదానికి మనం ఏం చేస్తాము? మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా డైరెక్ట్గా దేవుని దగ్గర రావాలి. దేవుని సన్నిధికి వస్తే బారణ వ్యాధికి చారణతో తక్కువైపోతుంది. లేదు, నువ్వు ఫస్టే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ బారణ ఖర్చు అవుతుంది, చారణ రోగానికి బారణ ఖర్చు అవుతుంది. అందుకే చారణకి బారణ ఏమవుతుందంట? మసాలా కదా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఫస్ట్ యు కమ్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దెన్ యు గో టు డాక్టర్, దెన్ గాడ్ విల్ హీల్ యు. ఎక్కువ ఖర్చు కాదు నీకు. ఫస్ట్ నువ్వు ఆశ్రయించాల్సింది దేవుని. ఎందుకంటే ఆయన అన్నాడు, నా గాయములలో మీకు స్వస్థత ఉన్నది అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నా గాయములలో మీకు స్వస్థత ఉంది. అంతేనమ్మా? అలాగే మరొకసారి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది విషయం. కాబట్టి మనకు స్వస్థత దొరుకుతుంది, స్వస్థత కలుగుతుంది. ఈ స్వస్థత ఎప్పుడు వస్తుంది అని అంటే, నిజమైన స్వస్థత ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఒక భయంకరమైన ఆపరేషన్ ఉంది, మనకి ఆపరేషన్ జరగాలి, జరిగితేనే తప్ప ఇది కార్యం జరగదు, నువ్వు స్వస్థపరచబడవు. కానీ దానికంటే ఎక్కువ విశ్వాసము దేవుని దగ్గర నువ్వు కలిగి ఉండాలి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండు. విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు. నీ దేవుడు ఎంత పెద్ద ఆపరేషన్ జరగాలనుకున్నా కూడా అది జరగకుండా చిన్న దాంతోనే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. పెద్ద ఆపరేషన్ జరగాలి, కానీ ఆ పెద్ద ఆపరేషన్ కాకుండా చిన్న ఆపరేషన్తో ఆయన నిన్ను బాగు చేయు దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాను. చారణ, బారణ చూసుకోండి మీరే. బారణ కావాలన్నా చారణ కావాలన్నా మీ ఇష్టం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో నీ దేవుడికి తెలియదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, నువ్వు కష్టంలో ఉన్నవా, నష్టంలో ఉన్నవా, బాధలో ఉన్నవా, ఎరుపులో ఉన్నవా, ఇబ్బందిలో ఉన్నవా, ఎందులో ఉన్నవా తెలియదా దేవునికి? తెలుసు. దేవుడు తెలిసినటువంటి దేవుని దగ్గర నువ్వెందుకు కుప్పిగద్దలు వేస్తూ ఉన్నావు? ఎందుకు నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు సొంతగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావు? దయచేసి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడనియు ఆయన కార్యము చేయవాడనియు నమ్మాలి కదా అని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో జరగని కార్యం అంటూ ఏది కూడా నువ్వు లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నీ పరిస్థితి ఎంత భయంకరమైనప్పటికీ ఆ భయంకరమైన పరిస్థితిలో గుండా ఆయన ప్రయాణం చేశాడు. చేసిన వాని దగ్గరికి నువ్వు రా, చేసిన వాని దగ్గరికి నువ్వు మోకరించు, చేసిన వాని దగ్గర నువ్వు గోజాడు, చేసిన వాని దగ్గర నువ్వు కన్నీరు కారు. ఎందుకంటే ఆయన మాత్రమే నీ గాయమో, నీ బాధనో, నీ కష్టమో, నీ ఆపరేషనో, నీ వ్యాధియో, నీ రోగమో, నీ బలహీనతలో, నీ శ్రమలో, లేక నీ నిందలో, నీ అవమానమో ఏదైనప్పటికీ దానిలో నుంచి నిన్ను
కాపాడగలిగే వాడు నీ దేవుడు మాత్రమే, నీ రక్షకుడు మాత్రమే. నీకు సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవించినాడు గనక ఆ సమాధానమైన శిక్ష సమాధానం నీకు కలగ చేయువాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించినాడు గనక నీకు సమాధానం కలగ చేయడానికి కోసము ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా తన సమస్తమును ఇచ్చేసినాడు. ఆయన దగ్గర ఏం లేదు. ఉందా లేదా? సమస్తం ఇచ్చేసినాడు, ఇంకేం లేదు ఆయన దగ్గర. లేదు గనకనే నిరక్షణ గొప్పగా దీవించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుచు ఉన్నది. నీ స్వస్థత నీ దేవుడిని కలుగ చేయవాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఆ రీతిలో దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.